గుండెనైండా గుడిగంటెలు టుడే జనవరి 13 ఎపిసోడ్ పెరిగిన బాలు శివల వైరం. మరో ఉపద్రవంలో మనోజ్. పాపం మీనా బలి. గుండె నిండా గుడి గంటెలు 2025 జనవరి 13 ఎపిసోడ్. రోహిణి గర్భవతి అని అయిందని మీనా స్వీట్లు పంచుతుంది. తాను గర్భవతిని అయ్యానని ఎవరూ చెప్పారంటూ కుటుంబ సభ్యులందరి ముందు రోహిణి మీనాపై ఫైర్ అవుతుంది. మీనాను ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దని సున్నితంగా వార్నింగ్ ఇస్తాడు బాలు. పిల్లల విషయంలో రోహిణి, మనోజ్లపై తీవ్ర వాగ్వాదం నడుస్తుంది. రోహిణి గతంపై ప్రభావతికి అనుమానం వస్తుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. మంగళవారం జనవరి 13 నాడు ఏం జరిగిందంటే, మనోజ్, ఒక తల్లిగా చెబుతున్నాను విను. ఈ రోహిణి గతం గురించి నాకు అస్సలు నమ్మకం కలగడం లేదు. పెళ్లికి ముందు తను ఎక్కడ ఉండేది, ఏం చేసేది, మనకు ఏం తెలుసు, ప్రతిదీ గుడ్డిగా నమ్మేయకురా అని ప్రభావతి కొడుక్కి చెబుతుంది. మనోజ్ నవ్వుతూ అమ్మా, నీకు అనవసరమైన అనుమానాలు ఎక్కువయ్యాయి. రోహిణి చాలా పద్ధతైన అమ్మాయి. తను నాకేం అబద్ధం చెప్పదు. నువ్వు తనని అనవసరంగా తక్కువ చేసి చూడకు అని అంటాడు. ప్రభావతి మనోజ్ని తిడుతూ, నీ బొందా, నీ దగ్గర రోహిణి ఏదో దాస్తుంది. నువ్వు అన్నీ నిజాలు చెప్పావని, ఆమె నీకు అన్నీ నిజాలే చెప్పిందని అనుకుంటున్నావా? నిదానంగా ఆమె దగ్గరకు వెళ్ళి కూల్గా మాట్లాడి రోహిణి గతం గురించి తెలుసుకో అని ప్రభావతి చెబుతుంది. ప్రభావతి హెచ్చరించినా మనోజ్ తన లోకంలోనే ఉండిపోయాడు. కాని ప్రభావతి నాటిన ఆ సందేహం మనోజ్ మనసులో ఎక్కడో ఒకచోట చిన్నగా మొదలైంది. మరోవైపు దాబాపై బాలు జీవిత సత్యాలతో కుస్తీ పడుతున్నాడు. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులు, కట్టాల్సిన ఈఎంఐలు, కట్టబోయే కొత్త రూమ్ ఖర్చులు లెక్కలు వేస్తుంటే బాలుకి తల పగిలిపోతోంది. అప్పుడే మీనా అక్కడికి వస్తుంది. మీనా బాలు పక్కన కూర్చుని ఏవండి, ఏం చేస్తున్నారు, ఎప్పుడూ ఆ డబ్బుల లెక్కలేనా అని అడుగుతుంది. బాలు పట్టించుకోకుండా తన పనిలో ఉన్నాడు. మీనాకు కొంచెం కోపంగా బుంగమూతి పెట్టుకుంటుంది. తన చీర కొంగును మెల్లగా బాలు ముఖంపై వేసి కవ్వించింది. ఆ మల్లెపూల వాసన, మీనా చిలిపితనం బాలుని కరిగించాయి. ఏంటే నీ అల్లరి, చూస్తున్నావుగా ఇక్కడ ఎన్ని టెన్షన్లు ఉన్నాయో చూడు అంటూ భార్యతో అంటాడు బాలు. మీనా బాలుని హగ్ చేసుకుని లెక్కలు ఎప్పుడూ ఉండేవే. కానీ నాకు ఇప్పుడు ఒక కోరిక ఉంది. మనకు ఒక బాబు ఉంటే బాగుంటుంది కదా, నేను అమ్మను కావాలని కోరుకుంటున్నాను అని అంటుంది. బాలు షాక్ అయిపోయి, పిల్లలా, ఇప్పుడున్న అప్పుల్లో ఈ ఈఎంఐల మధ్య వాళ్లను ఎలా పెంచుతాం మీనా, అది ఇప్పుడు సాధ్యం కాదు అంటాడు. కాని మీనా ప్రేమ ముందు బాలు కఠినత్వం జయించింది. మల్లెపూల పరిమళం మధ్య వారిద్దరూ తమ గొడవలను మరచిపోయి రొమాంటిక్ క్షణాల్లో మునిగిపోయారు. ప్రభావతికి 25,000 పట్టుచీర. ప్రభావతికి 25,000 పట్టుచీర. మరుసటి రోజు ఉదయం మనోజ్ ఇంటికి వచ్చాడు. చేతిలో ఖరీదైన గిఫ్టులు. రోహిణికి బంగారు తాళిబొట్టు ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత ప్రభావతికి 25,000 పట్టుచీర ఇచ్చాడు. 25,000? ఇంత ఖరీదైన చీర ఎందుకురా మనోజ్ అని ప్రభావతి అడుగుతుంది. అప్పుడే ఉన్న బాలు మరి నాన్నకి ఏం తెచ్చావురా అని అడగడంతో మనోజ్ అహంకారం బయటపడింది. మనోజ్ తన వాచ్ చూపిస్తూ, ఇది చూడు, దీని ఖరీదు 50,000. నేను బిజినెస్ మాన్ని, నా రేంజ్ ఇలాగే ఉంటుందని అంటాడు. బాలు వ్యంగ్యంగా, ఒరేయ్, నా వాచ్ 200 రూపాయలు, నీ వాచ్ 50,000. కానీ రెండింటిలోనూ చూపేది ఆ 3 ముళ్ళే కదా, దీనికి 50,000ఎందుకురా అంటూ సెటైర్స్ వేస్తాడు. తండ్రిని అవమానించిన మనోజ్. తండ్రిని అవమానించిన మనోజ్. ఈ మాట మనోజ్కు ముల్లులా గుచ్చుకుంది. నేను నీలాంటి కార్ డ్రైవర్ని కాదు అంటూ బాలుని నీచంగా అవమానించాడు. బాలు కోపంతో రగిలిపోయినా మీనా కోసం ఆగిపోయాడు. కాని మనోజ్ అంతటితో ఆగక తన తండ్రి సత్యానికి కేవలం ఒక టవల్ ఇచ్చి, అది కూడా ఆయన మీద విసిరినట్టు కప్పాడు. బాలు, చూశారా నాన్న, వీడు మీకు ఇచ్చే గౌరవం ఇది. మీ మీద టవల్ వేస్తున్నాడంటే దానర్థం ఏంటో తెలుసా, మిమ్మల్ని అప్పుడే పోయినట్టు చూస్తున్నాడు అని అంటాడు. ప్రభావతి కూడా మనోజ్ని నిలదీయడంతో రోహిణి పరిస్థితిని గమనించి మనోజ్ను గదిలోకి తీసుకెళ్లిపోయింది. క్రెడిట్ కార్డ్ మాయాజాలం. భార్యతో గోవా ట్రిప్, మళ్లీ అప్పుల ముప్పులో మనోజ్. క్రెడిట్ కార్డ్ మాయాజాలం. భార్యతో గోవా ట్రిప్, మళ్లీ అప్పుల ముప్పులో మనోజ్. గదిలోకి వెళ్ళాక రోహిణి అసలు విషయానికి ఆరా తీసింది. మనోజ్, నీకు ఇన్ని డబ్బులు ఎక్కడివి, ఎక్కడి నుంచి తెచ్చావు ఇవన్నీ
అని రోహిణి అడుగుతుంది. హేయ్ పిచ్చిదానా, నాకు కొత్తగా క్రెడిట్ కార్డు వచ్చింది, దాంతోనే ఇవన్నీ కొన్నాను అంటూ మనోజ్ సమాధానం ఇస్తాడు. రోహిణి షాక్తో క్రెడిట్ కార్డా, అంటే అప్పే కదా, ఇవన్నీ మనకు అవసరమా, మళ్ళీ అప్పుల ఊబిలోకి వెళ్తున్నావేమో అని భయంగా ఉందని అంటుంది. లైఫ్ అంటే రిచ్గా ఉండాలి రోహిణి, రేపు మనం గోవా వెళ్తున్నాం, టికెట్లు కూడా బుక్ చేసేశానని మనోజ్ చెబుతాడు. రోహిణి లోపల భయపడుతున్నా మనోజ్ సంతోషం కోసం పైకి నవ్వుతూ సరే అంటుంది. బాలు శివ మధ్య మరోసారి గొడవ. బాలు శివ మధ్య మరోసారి గొడవ. కథ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. శివ తన స్నేహితుడు గుణతో కలిసి ఒక సెటిల్మెంట్ కోసం ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ ఇంట్లో ఉన్న ఆమెతో దురుసుగా మాట్లాడుతూ పొగరుగా రౌడీయిజం చూపిస్తుంటారు శివ, గుణలు. అయితే అనుకోకుండా అదే ఇంటి వ్యక్తి, ఆమె భర్త, బాలు తన కారులో ఆ ఇంటి ముందు దింపుతాడు. ఆ వ్యక్తి కారులో బ్యాగ్ మర్చిపోవడంతో అది ఇవ్వడానికి బాలు ఆ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ శివ చేస్తున్న అరాచకాన్ని, రౌడీయిజాన్ని బాలు చూసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. బాలు శివను అడ్డుకుంటాడా, బాలుకి, గుణకి మధ్య గొడవ జరుగుతుందా, శివ మళ్ళీ నోరుజారి బాలు మాటలు అంటాడా అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్లో పాపం మీనా బలి. మీనా తన పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ మరో గొడవ మొదలైంది. తమ్ముడు శివ తన పుట్టినరోజుకు బావ బాలుని పిలవకూడదని పట్టుబట్టాడు. బావ వస్తే నేను బర్త్డే చేసుకోను అని శివ అనడంతో మీనా గుండె ఆగినంత పనవుతుంది. ఈ విషయానికి బాలుకు తెలిస్తే ఏమవుతుందో అని ఆమె భయపడుతుండగా, మీనా, ఇకపై నువ్వు నీ పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం లేదా ని తేల్చి చెప్పేస్తాడు బాలు. భర్తకు గౌరవం లేని చోటుకి భార్య వెళ్లకూడదని బాలు అనడంతో మీనా షాక్ అవుతుంది. మీనా తన పుట్టింటి బంధాన్ని, అత్తింటి గౌరవాన్ని ఎలా కాపాడుకుంటుందో అన్నది రాబోయే ఎపిసోడ్లో చూడాలి.